ఎవ్రీవన్ ఎప్పుడు పాలక్ పన్నీర్ ఇలానే ట్రై చేస్తూ ఉంటాం గదా! అలా కాకుండా ఒకసారి పాలక్ మష్రూమ్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. మనకు పాలక్ పన్నీర్ ఎంత టేస్టీగా ఉంటుందో, పాలక్ మష్రూమ్ కూడా అంతకంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఎవరైనా చేసుకునే ఈజీ రెసిపీ అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకునే రెసిపీ ఇదైతే. దేనిలోకైనా సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. బిర్యానీ అయినా, రైస్ అయినా, చపాతీ, పుల్కా వీటన్నిటికి కూడా బెస్ట్ కాంబినేషను. మనకి ఈవెన్ రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది ఈ కర్రీ అయితే. ఈ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో లింక్ కింద యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసైతే చెప్పండి. నేనిక్కడ పుల్కాతో తిన్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు రైస్‌లోకి, చపాతీ, పుల్కా, బటర్ నాన్ ఇలా అన్నిట్లోకి ట్రై చేయొచ్చు. అండ్ చాలా హై ప్రోటీన్ ఉండే రెసిపీ ఇదైతే. లింక్ కింద యాడ్ చేస్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్